నువ్వు రాన్నా హ్యాపీ బర్త్డేనా వైఎస్ఆర్టీసీ ఆవిర్భావం రోజు వైఎస్ఆర్టీసీ ఆవిర్భావం రోజు వైఎస్ఆర్టీసీ ముందుగా వైఎస్ఆర్టీసీ ఆవిర్భావ దినానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారికి, సిసిసి నెంబర్ అయిన కొత్తమూడి సురేష్ అన్న గారికి, అలాగే నూతనంగా ఎన్నుకోబడిన మేయర్ పాక సురేష్ అన్న గారికి, మాతో పాటు అనుబంధ సంఘాలు వచ్చిన ఆశా, అంగన్వాడీ, ఆటో, హమాలి, తోపుడు బండ్ల నాయకులు, అలాగే జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులందరికీ వైఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాము. మీ అందరికీ కూడా 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు మాతో కూడా ఉంటున్నారు. ఎక్కడ ఏ కార్మికులకి ఏ సమస్యలు వచ్చినా కార్మికుల యొక్క వెన్నంటి నడిచే నాయకులు ఎవరున్నా అంటే వైఎస్ఆర్టీసీ ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆప్కాస్లో నిర్మించినప్పుడు కార్మికులకు మేలు చేశాం. ఈరోజు రిమ్స్లో 114 మందిని వయసురీత్యా తీసేసినప్పుడు ఈ ప్రభుత్వంలో రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్న వారికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా వాళ్ళు నట్టి రోడ్డు మీద ఈడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే 2 సంవత్సరాల కాలంలో కార్మికులైతేనేమి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు నరకం చూసే పరిస్థితి ఉంది. రానున్న 3 సంవత్సరాల కాలంలో వచ్చే కాలం జగనన్న ప్రభుత్వం కనుక కార్మికులకు ఎవరైతే వెట్టి చాకరీ పని చేస్తున్నా వాళ్ళందరికీ కూడా విముక్తి వెళ్ళడానికి వైఎస్ఆర్టీసీ ముందుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ సమయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆనాటి పాలకులు పెడచెవిన వేసుకోకుండా, బొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించడం జరిగింది. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడినా, కార్మికులు ఇబ్బంది పడినా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన ఉండి మరి పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆనాడు కేవలం 2తో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2014లో 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2019లో ఈ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో 151 స్థానాలతో మరి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్ష